ఇప్పుడు కవిత ఒక ఎజెండా పెట్టుకున్నారు. 3.0తో నేను గడప గడపని టచ్ చేస్తా. 3.0 అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా చాలా ఫాస్ట్‌గా మేమే ముందుకొస్తాం. నెక్స్ట్ జనరేషన్‌లో మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఇంత ఇప్పటికిప్పుడు వస్తారని అనుకోను. ఒక 2 టర్మ్స్ వాళ్ళు మర్చిపోవడానికి కావాలి. ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణ ఇచ్చినందుకు తొక్కి అవతల పారేసారు కాంగ్రెస్ని. మా పార్టీ పోయింది కదా. అవును. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ అయింది? థర్డ్ టర్మ్ లేదు అసలు. డిపాజిట్లు కూడా లేవు. ఇక్కడ ఎందుకు పోయినావు పోయి? ఇదే కార్యక్రమాన్ని అవినీతితో ఆస్తి పక్షపాతంతో నువ్వే జైలుకు వేస్తే నువ్వు అప్పుడే ఎట్లా జస్టిఫై చేస్తావు? పబ్లిక్ మర్చిపోవాలి కదా దీనికి. ఇస్తారు నీకు అవకాశం, కానీ ఇంకో టర్మ్ కూడా తింటారు. చాలా కష్టం టీఆర్ఎస్ రికవర్ కావడం. అది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఆయనకి ఏజ్ పర్మిట్ చేయట్లేదు. అసలు కింగ్ పిన్ ఆయనే. ఆయన ఎదుర్కొన్న ఆరోగ్యంతో లేడు. ఇంకోటి ఆయన పక్కకి ఎవరు నెక్స్ట్ ఎవరు? కవిత, హరీష్, కేటీఆర్, 3 భాగాలు. సంతోష్ అనేవాడు పాపం వాడు పొలిటిక్స్లో పెద్ద యాక్టివ్ కాదు, క్లైమెంట్ కాదు. ఈ ముగ్గురులో ఎవడు అసలు నెక్స్ట్? కేటీఆర్ కింగ్ పిన్ అవ్వలేడా? ఇంపాసిబుల్. ఈ ముగ్గురికి ఆ ఎనర్జీ ఉండదంటున్నా, కేసీఆర్కి ఉన్న ఎనర్జీ. సో అది 3 ముక్కలు అవుతుంది. కవిత వింగ్ వేరు, హరీష్ వింగ్ వేరు, కేటీఆర్ వింగ్ వేరు. అసలే నువ్వు అధికారంలో రావడం కష్టంరా బాబు అని అంటుంటే నువ్వు ఉన్నదా పార్టీ ఆ 3 ముక్కలు అయితే ఇంకేం వస్తావు? సరే, మీరు చూసిన అత్యంత సన్నిహితంగా చూసారు కాబట్టి ఆ ఫ్యామిలీ అందుకే చెప్పామాట. అత్యంత సన్నిహితంగా నేను చెప్పాను. అందరికీ బట్ ఎవరైనా అవుతారా కింగ్ పిన్ అయ్యే అవకాశం ఉందా? వాళ్ళు ముగ్గురు అందులో ముగ్గురు సమర్థులే. పార్టీకి అధికారం కనుక వస్తే ముగ్గురు కూడా ఆ పగ్గాలు నడపగలిగే శక్తి ఉంది. కానీ సీఎం ఎవరు గారు ఒకళ్ళైతే ఇంకోళ్ళు వెనక తగ్గుతారు, గుంతరు. వాళ్ళ ముగ్గురికి ఒకళ్ళు పడిచారు. సో కాబట్టి ఆ పార్టీ ఒక 1 యూనిట్ లాగా, ఒక కొహెసివ్ గ్రూప్ లాగా ఉండేటువంటి అవకాశం తక్కువ. అది జరిగినప్పుడు చాలా కష్టం లేదు. ఇప్పుడు జయలలిత ఉంది, ఏమైంది ఇప్పుడు? ఎందుకు కొలాప్స్ అయింది? ఆ ఫిగర్ పోతే కాదు. ఇక కరుణానిధి పోయినా సరైంది స్టాలిన్ ద్వారా. కొన్నిసార్లు ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఇది ఏఐడిఎంకి కేసు. లైక్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి. అది వేరే, ఆయన తిరిగాడు పాపం. ఆ లెగసీ కొంత అతనికి ఉంది. అవును, అతను అహంకారంతో 2వ అధికారాన్ని కోల్పోయాడు. కానీ అసలు నిజంగా అతను అందరికీ యాక్సెసబుల్ ఉంటే మన సీఎంలో ఆయన ఫామ్ అయిపోతే దొరకడు. ఆయన ఎవరికి దొరకడు, ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యాడు. లైక్ రేవంత్ రెడ్డి లాగా పార్టిసిపేట్ చేసి ఉంటే మేబీ రేవంత్ కనపడు, వినపడు. నువ్వు ఇవ్వకపో.